హలో నమస్కారం అండి. నేను డాక్టర్ మోనికా, ఎండి డివిఎల్, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఫ్రమ్ ఎంకే స్కిన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ క్లినిక్. ఈ రోజు మనం పెరి ఆర్బిటాల్ మెలనోసిస్ అంటే డార్క్ సర్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ డార్క్ సర్కిల్స్ అనేవి చాలా మందికి చాలా నాళ్ళ నుంచి ఉండిపోతాయి. ఎందుకు అంటే దీనికి చాలా ట్రీట్మెంట్స్ కూడా వాడుంటారు కానీ తక్కువ. ఇవి బేసిక్ గా స్కిన్ ట్రీట్మెంట్ కి రెసిస్టెన్స్ అంటారు. అంటే తగ్గడానికి చాలా టైం పడుతుంది. ఆ ట్రీట్మెంట్ కూడా చాలా నాళ్ళు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా వాడాలి. సో ఫస్ట్ దీనికి కారణాలు బట్టి ట్రీట్మెంట్ మారిపోతూ ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ స్లీప్. ప్రాపర్ 6 to 8 hours స్లీప్ లేకపోతే ఎవరిలోనైనా చాలా మందికి డార్క్ సర్కిల్స్ అని ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ రోజుల్లో ఎక్కువగా ఫోన్ లైట్ ఎక్స్పోజర్, ఫోన్ లైట్స్, ల్యాప్టాప్ లైట్ నుంచి మనకి బ్లూ లైట్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో దానివల్ల ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి డిహైడ్రేషన్ అని, లేకపోతే ఏజ్ అయిపోతా కొద్దీ అండర్లయింగ్ బ్లడ్ వెజల్స్ బయటికి బ్లూయిష్ డిస్కలరేషన్ లో కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న కొల్లాజన్ కానీ అవన్నీ మనకి ల్యాక్ అయిపోతా ఉంటాయి. సో దీని వల్ల మీకు పెరి ఆర్బిటాల్ గా అదే కళ్ళు చుట్టూరా డార్క్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీనికి కాజ్ బట్టి ట్రీట్మెంట్ మారిపోతా ఉంటది. సో దీనికి మీకు కావాల్సిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కానీ ఇట్లాంటివి మీకు లభించాలి అంటే కింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి.